ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, తిలవేల్పులవుతారు. నటుడిగా చలనచిత్ర రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆయన చెన్నై వెళ్లారు. అక్కడ మహానటుడిగా పేరు తెచ్చుకున్నారు. సముఖములో రాయబారమిందులకే, సముఖములో రాయబారమిందులకే పలుకరాదకే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా అనంతమైన కీర్తిని మూటగట్టుకున్నారు. దాదాపు 3 దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజులా చలనచిత్ర సీమను ఏలిన తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఓ ప్రభంజనంలా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. పార్టీని నెలకొల్పిన 8 నెలల్లోనే అధికారం చేజిక్కించుకున్న నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో మరెక్కడా కనిపించడు. కదిలింది చైతన్య రథం, తెలుగు జాతి నాడది తిరుగులేని ఆయుధం కదిలింది. ఓ కుగ్రామంలో పుట్టిన రామారావు సాధారణ బాలుడిగానే పెరిగాడు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని నిరూపించారు. ఓ చిన్ని గ్రామానికి చిరస్థాయి కీర్తిని అందించిన ఎన్టీ రామారావు నిమ్మకూరుకు ఏమి చేశారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గ్రామాన్ని మర్చిపోయారా? లేదనే చెప్పాలి. ఆయన తన తల్లిదండ్రుల పేరున గురుకుల వృత్తి విద్యా పాఠశాల మరియు కళాశాలను నెలకొల్పారు. 1986లో ఈ కళాశాల శంకుస్థాపన ఎన్టీఆర్ స్వయంగా చేశారు. 3 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కళాశాల ఉండడం విశేషం. ఇక్కడ కాలేజీయే కాదు, హాస్టల్ కూడా ఉంది. ఈ ప్రాంతానికే ప్రసిద్ధి చెందిన గురుకుల పాఠశాలగా ఇది పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్ కు తన తల్లి వెంకటరావమ్మ అంటే బల్లమాలిన అభిమానం. ఆమె ఎప్పుడూ మన ఊర్లో ఒక్క గుడి కూడా లేదని బాధపడేవారట. తల్లి కోరిక మేరకు వెంకటేశ్వర ఆలయం, కళ్యాణ మండపాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణానికి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాతే శంకుస్థాపన చేశారు. నిమ్మకూరు వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా ఈ ఆలయానికొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. తన గ్రామంలోని ఆడపడుచుల కోసం రామారావు విశేష సంకల్పం చేశారు. తెలుగు బాల మహిళా ప్రాంగణాన్ని 1988లో ప్రారంభించారు. ఇక్కడ టైలరింగ్, ప్రింటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కలంకారీ, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులను మహిళలకు అందిస్తున్నారు. ఒక్క నిమ్మకూరే కాకుండా జిల్లాలోనే గొప్ప మహిళా ప్రాంగణంగా ఇది పేరు తెచ్చుకుందని ఇక్కడి డైరెక్టర్ చెప్తున్నారు. శ్రీ గౌరవనీయ ఎన్టీ రామారావు గారి హయాంలోనే శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇది 1990 ఆగస్టు 15 నుంచి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యుక్త వయసు బాలికలకి, వితంతువులకి, ఇంకా విడాకులు తీసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఎంతోమందికి ఈ ప్రాంగణం నుండి ఉపాధి కల్పించడం జరిగినది. శిక్షణా కార్యక్రమాలు అనేవి చాలా ఎక్కువగా జరిగి ఉన్నాయండి. ఈ సంవత్సరం మాత్రం మనకి శానిటరీ నాప్కిన్స్ అనే కోర్సు నిమిత్తము 480 మందికి యుక్త వయసు బాలికలకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఇవే కాకుండా 1992 అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా దగ్గర 12,000 మంది దాకా అంగన్వాడీ వర్కర్స్, టీచర్లకు కానీ లేదంటే ఆయాలకు కానీ ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఉన్నాము. ఈ సంవత్సరం మాత్రం దగ్గర 1305 మందికి శిక్షణ ఇవ్వటం జరిగిందండి.
ఇక్కడ అన్ని రెసిడెన్షియల్ కోర్సులు. మహిళలు తప్పనిసరిగా ప్రాంగణంలోనే ఉండి ఈ కోర్సులు పూర్తి చేయాలి. కోర్సు పూర్తవగానే సర్టిఫికెట్ ఇస్తారు. మహిళలు కోర్సు పూర్తయిన తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా ఉపాధి పొందవచ్చు. ఇలా ఇక్కడ వేల మంది మహిళలు శిక్షణ పొందారు, పొందుతున్నారు. అలా అన్నగారు తన నిమ్మకూరు ఆడపడుచులకు చక్కటి తరుణోపాయాన్ని చూపించారు. ఇలా నిమ్మకూరును చూస్తుంటే గతం బాగానే ఉంది, ప్రస్తుతం కూడా బాగానే ఉంది. మరి భవిష్యత్తు ఏమిటి అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇక్కడ వృద్ధులే కాని యువకులు అంతగా కనిపించట్లేదు. చదువుల పేరిట, ఉద్యోగాల పేరిట అందరూ నగరాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. దీనికి నిమ్మకూరు కూడా మినహాయింపు కాదు. కానీ ఓ ఆశయంతో, సదుద్దేశంతో ఎన్టీఆర్ ఇక్కడ ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన తరువాత వీటి మీద అంత శ్రద్ధ ఎవ్వరూ చూపించడం లేదు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే నిమ్మకూరు ఘనకీర్తి అంతా కోల్పోయి మళ్లీ ఓ మామూలు గ్రామంగా మారిపోతుంది. చరిత్ర పుటల్లో వెనక్కి వెళ్లిపోతుంది. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు.